అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో బేసిక్గా ఐటీ ఇండస్ట్రీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఏ విధంగా వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళ డైలీ పని ఏ విధంగా ఉంటుంది అనేది ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. దీనివల్ల మీకు ఒక పర్స్పెక్టివ్ లభిస్తుంది. ఆ పర్స్పెక్టివ్ మీరు ఐటీ జాబ్ చేద్దాం అనుకుంటే బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి హిట్ దట్ లైక్ బటన్. ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందుగా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ స్లైట్లీ డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఆన్ అ హై లెవెల్ ప్రతి ఒక్కరికి ఒక ప్రోడక్ట్ ఉంటుంది. ఒకవేళ సర్వీస్ బేస్డ్ కంపెనీ అయితే వాళ్ళు డెలివర్ చేయబోతున్న ప్రోడక్ట్, ఒకవేళ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అయితే వాళ్ళ సొంత ప్రోడక్ట్ అనమాట. ఓకే, ఆ ప్రోడక్ట్లో ప్రతిసారి అట్ ఎనీ పాయింట్ ఇన్ టైం ఇంజనీర్స్ ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ దే వర్క్ ఆన్ అ ఫీచర్. ఓకే, సో ఒక ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్లో ఒక ఫీచర్ ఉంటుంది. ఓకే, ఆ ఫీచర్లో మల్టిపుల్ వర్క్ స్ట్రీమ్స్ ఉంటాయి. ఓకే, అండ్ ప్రతి వర్క్ స్ట్రీమ్లోనూ మల్టిపుల్ టాస్క్స్ ఉంటాయి. ఓకే, ఎగ్జాంపుల్ ఇస్తాను. లెట్స్ ఒక ఫుడ్ డెలివరీ యాప్ ఉంది. ఓకే, దాంట్లో ఒక ఫీచర్ కెన్ బి మేబీ డ్రైవర్ ట్రాకింగ్ సిస్టమ్. ఓకే, ఆ స్పెసిఫిక్ ఫీచర్లో డిఫరెంట్ వర్క్ స్ట్రీమ్స్ ఉండొచ్చు. మేబీ తన జియో లొకేషన్ ట్రాకింగ్ అనేది ఒక స్పెసిఫిక్ వర్క్ స్ట్రీమ్ అయి ఉండొచ్చు. ఓకే, సో ఆ వర్క్ స్ట్రీమ్ని మీరు కోడ్లోకి ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు మల్టిపుల్ టాస్క్లు ఉంటాయి మీ కోడ్ బేస్లో. ఎందుకంటే మీ కోడ్ బేస్లో ఎలా ఉంటుంది? మోస్ట్లీ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి కదా. అప్లికేషన్ లేయర్, డొమైన్ లేయర్, ఆ తర్వాత ఇన్ఫ్రా లేయర్, ఆ విధంగా డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ఓకే, మీకు ఒకవేళ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ తెలుసుంటే డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి అనమాట. అప్లికేషన్ లేయర్, డొమైన్ లేయర్, ఇన్ఫ్రా లేయర్. కాబట్టి ఆ స్పెసిఫిక్ వర్క్ స్ట్రీమ్ని కంప్లీట్ చేయాలి అంటే కోడ్లోకి కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఒక 2-3 లైన్స్ కాదు, చాలా పని ఉంటుంది. ఎందుకు? మీ కోడ్ని మీరు మెయింటైన్ చేయాలి అంటే ఉన్న ఫీచర్స్ని బ్రేక్ చేయకుండా కొత్త దాన్ని యాడ్ చేయడం అంత స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు. సో ప్రతి లేయర్లోనూ పని ఉంటుంది. కాబట్టి మీకు ప్రతి వర్క్ స్ట్రీమ్లోనూ మల్టిపుల్ టాస్క్లు ఉంటాయి. ఓకే, సో మనకి ఈ ఐటీ ఇండస్ట్రీలో చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్లో ఫస్ట్ టైప్ ఆఫ్ వర్క్ ఈజ్ ఫీచర్ డెలివరీ. దాంట్లో ఏముంటుంది? ప్రొడక్టు, ఫీచరు, వర్క్ స్ట్రీము, అందులో టాస్క్లు. ఆ టాస్క్ల మీద ఇంజనీర్స్ పనిచేస్తూ ఉంటారు. దట్స్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ వర్టికల్ ఇన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్. సెకండ్ వర్టికల్ ఏంటి? ఆపరేషనల్ వర్క్. అంటే మీరు ఆల్రెడీ కోడ్ రాసేశారు, ఒక స్పెసిఫిక్ ఫీచర్ని డెవలప్ చేశారు, బట్ దాంట్లో మేబీ బగ్స్ ఉన్నాయి, ఆర్ మీ స్పెసిఫిక్ సర్వీస్ సరిగ్గా స్కేల్ అవ్వట్లేదు. ఆల్ దోస్ ఆపరేషనల్ నీడ్స్ వాటిని కూడా కేటర్ చేయాలి కదా. సో దట్ విల్ కమ్ అండర్ ఆపరేషనల్ వర్టికల్. ఒకవేళ మీకు డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే ఒడిన్ స్కూల్ వాళ్ళు ఒక మంచి బూట్ క్యాంప్ తీసుకొచ్చారు. ఇట్ ఈస్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ బై ఒడిన్ స్కూల్. ఇది ఒక 6 months బూట్ క్యాంప్ అనమాట. లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది అండ్ మీకు కావాల్సినన్ని జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయంట. వీళ్ళ అప్కమింగ్ కోహోర్ట్ February 24th స్టార్ట్ అవుతుంది. ఈ ఫామ్ని ఫిల్ చేసి మీరు ఒకవేళ రిక్వెస్ట్ కాల్ బ్యాక్ క్లిక్ చేస్తే దే విల్ కాల్ యూ బ్యాక్. వీళ్ళకి అరౌండ్ 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. దీస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ స్టూడెంట్స్ హూ హ్యావ్ క్రాక్డ్ డేటా సైన్స్ జాబ్స్ ఆఫ్టర్ టేకింగ్ దేర్ కోర్స్ బూట్ క్యాంప్. వీళ్ళ స్టాట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో హైయెస్ట్ ప్యాకేజ్ ఈస్ 40 LPA, మీడియన్ ఈస్ 8 LPA. ఓకే, కిందకి వెళ్తే వాళ్ళు మీకు ప్రొవైడ్ చేసే కెరియర్ సర్వీసెస్ అని కూడా మెన్షన్ చేశారు. స్క్రోల్ డౌన్, ఇవన్నిటిని దీస్ ఆర్ ద కోర్ మాడ్యూల్స్: SQL ఫౌండేషన్స్, పైథన్, స్టాటిస్టిక్స్, EDA, ML, పవర్ BI, GitHub, ఆల్ దాట్. ఇంకా కొన్ని బోనస్ మాడ్యూల్స్ కూడా ఉన్నాయి. ఆఫ్టర్ దిస్ బూమ్ ఆఫ్ జెన్ AI దాన్ని కూడా ఇంక్లూడ్ చేశారు. ఓకే, సో ఇఫ్ యూ స్క్రోల్ డౌన్, వాళ్ళు మీకు ప్రొవైడ్ చేసే కెరియర్ యాక్సలరేషన్ స్కిల్స్ కానివ్వండి, నేర్పించే డిఫరెంట్ టూల్స్ కానివ్వండి, వాళ్ళు మీ చేత చేయించే డిఫరెంట్ ప్రాజెక్టులు కానివ్వండి, అంతా ఈ పేజ్లో మెన్షన్ చేసి ఉంటుంది. యూ కెన్ గో త్రూ దిస్ పేజ్. ఈ పేజ్ లింక్ నేను డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఇస్తాను. గో త్రూ దెమ్ అండ్ యూ విల్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ ఆల్సో. మిగతా డేటా సైన్స్ బూట్ క్యాంప్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ కరిక్యులం, ప్రైస్, ఆల్ దాట్. సో యుల్ గెట్ అ గుడ్ ఐడియా. ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ ఇట్, నేను చెప్పిన దానికంటే ఇంకా ఎక్స్ట్రా తెలుసుకుందాం అనుకుంటే జస్ట్ ఫిల్ దిస్ ఫామ్ అండ్ ద టీమ్ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఆ తర్వాత క్వాలిటీ వర్టికల్ అంటే ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేసేందుకు. అది క్వాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ వర్క్ అవ్వచ్చు, క్వాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సర్వీస్ అవ్వచ్చు, క్వాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఫీచర్ అవ్వచ్చు, ఎనీథింగ్. సో ఈ విధంగా మేజర్గా ఆన్ హై లెవెల్ 3 వర్టికల్స్ ఉంటాయి: ఫీచర్ వర్క్, ఆపరేషనల్ వర్క్ అండ్ క్వాలిటీ వర్క్. ఓకే, సో ఈ వర్క్ని డిస్ట్రిబ్యూట్ ఎలా చేస్తారు? ప్రతి టీంలోనూ స్ప్రింట్ అని ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ప్రతి టీము వాళ్ళ ఇష్టం
వాళ్ళు ఒక స్ప్రింట్ డ్యూరేషన్ని పెట్టుకోవచ్చు. అంటే నా స్ప్రింట్ ఇన్ని రోజుల పాటు సాగుతుంది అన్న. ఈ స్ప్రింట్ అంటే ఏంటి, డ్యూరేషన్ పక్కన పెడితే స్ప్రింట్ అంటే ఏంటి అంటే, స్ప్రింట్ అనేది సింపుల్ అండి. అజైల్ వే ఆఫ్ వర్కింగ్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, మీరు ముందుగానే రాబోయే ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ టైం పాటు ఏం చేస్తారు, మీతో పాటు మీ టీమ్మేట్స్ ఏం చేస్తారు అనేది టీం మొత్తం డిస్కస్ చేసి ఫిక్స్ అవ్వడమే స్ప్రింట్ అనమాట. సో ఈ స్ప్రింట్ డ్యూరేషన్ ప్రతి కంపెనీలో ప్రతి టీంలోనూ చేంజ్ అవుతుంది. మోస్ట్లీ 2 వీక్సే ఉంటుంది. అంటే మోస్ట్లీ 2 వీక్స్ స్ప్రింట్స్ ఉంటాయి. అంటే ఒక 2 వీక్స్కి నెక్స్ట్ వచ్చే 2 వీక్స్కి ఏం పని చేయాలి అని చెప్పి ఆ 2 వీక్స్ స్టార్ట్ అవ్వక ముందే ప్లాన్ చేసి, నేను ఈ టాస్కులు చేస్తాను, నువ్వు ఈ టాస్కులు చేయి, నువ్వు ఈ టాస్కులు చేయి. అలా చేస్తున్నప్పుడు ఏంటంటే ముందుగానే ఓకే, ప్రతి స్ప్రింటు నేను ఇంత పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ ఫీచర్ కాంట్రిబ్యూషన్కి చేస్తాను, ఫీచర్ వర్క్కి చేస్తాను, ఇంత పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ మేబీ ఆపరేషనల్ ఆస్పెక్ట్లో చేస్తాను, ఇంత పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ మేబీ క్వాలిటీలో చేస్తాను. అది ముందే ఫిక్స్ చేసుకుంటారు అనమాట మీ టీమ్మేట్స్. ఫిక్స్ చేసుకున్నాక ఓకే, ముందుగానే అంటే ఎవరికి అసైన్ చేయకుండా, నేనేం చేస్తున్నాను నువ్వేం చేస్తున్నావు ఇంకా ఏం తెలియకుండా ఒక బోర్డు క్రియేట్ చేస్తారు. నాకు ఈ స్ప్రింట్లో వచ్చే 2 వీక్స్లో ఈ టాస్క్లు కంప్లీట్ అవ్వాలి. ఆ టాస్క్లు ఫీచర్ వర్క్ అవ్వచ్చు, ఆపరేషనల్ అవ్వచ్చు, క్వాలిటీ అవ్వచ్చు. ప్రస్తుతానికి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏ టాస్క్ ఎవరు చేస్తారో అని తెలియదు. ఓకే, ముందు జస్ట్ ఏమేమి టాస్క్ కంప్లీట్ చేయాలి మన టీం అందరం కలిసి అని ఫిక్స్ అవుతారు. ఫిక్స్ అయ్యాక అప్పుడు స్ప్రింట్ ప్లానింగ్ ఉంటుంది. సో ఇందాక చెప్పింది సరా ఏంటిది, ఏమేం చేయాలి, ఓకే నెక్స్ట్ 2 వీక్స్ పాటని, దాన్ని స్ప్రింట్ గ్రూమింగ్ అంటారు. సో అందులోనే ఏమేం చేయాలి, ఓకే ఏ పనికి ఏ టాస్క్కి ఎంత టైం పడుతుంది దాన్ని ఎస్టిమేట్ చేస్తారనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ పాయింట్స్. ఓకే ఎంత టైం పడుతుంది అదంతా ఎస్టిమేట్ చేసి దాన్ని గ్రూమింగ్ చేస్తారు. అంటే ఒక పర్ఫెక్ట్ లిస్ట్ ఆఫ్ టాస్క్స్ టు బి పిక్డ్ ఫర్ ద నెక్స్ట్ 2 వీక్స్ని ఆర్ నెక్స్ట్ స్ప్రింట్ డ్యూరేషన్ని ఫిక్స్ చేస్తారు. ఆ తర్వాత స్ప్రింట్ ప్లానింగ్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే బేసిక్గా ఓకే మనకి ఇంతమంది ఉన్నారు, ఇన్ని టాస్క్లు ఉన్నాయి, ఎవరికి ఏ టాస్క్ని అసైన్ చేయాలి డిస్కషన్ జరుగుతుంది. అండ్ బేసిక్గా ప్రతి ఒక్కరికి ఇన్ని స్టోరీ పాయింట్స్ పిక్ చేసుకోవాలి, ఇన్ని స్టోరీ పాయింట్స్ మీద వర్క్ చేయాలని చెప్పి ఉంటుంది. అంటే ఇంత ఎస్టిమేట్ ఆఫ్ వర్క్ మీద మీరు వర్క్ చేయాలని చెప్పి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి మోస్ట్లీ నచ్చినట్లుగా ఆర్ ముందే ఫిక్స్ అవుతుంది. దాన్ని బట్టి ఓకే నాకు ఈ టాస్క్లు కావాలి, నేను నెక్స్ట్ 2 వీక్స్ ఈ టాస్క్ల మీద పనిచేస్తాను ఓకే అని నేను చెప్తాను. అదేవిధంగా ఇంకొకరు నేను ఈ టాస్క్ల మీద నెక్స్ట్ 2 వీక్స్ పనిచేస్తాను తను చెప్తాడు. ఆ విధంగా టీం అందరం కలిసి సో ఇందాక గ్రూమింగ్లో ప్లాన్ చేసిన ఆ లిస్ట్ ఆఫ్ టాస్క్స్, సో ఆ లిస్ట్ ఆఫ్ టాస్క్లని బ్యాక్లాగ్ అంటారు. ఓకే సో ఆ బ్యాక్లాగ్లో ఉన్న టాస్క్లన్నింటినీ పిక్ చేసుకుంటారు. ఓకే సో ఆ తర్వాత స్ప్రింట్ స్టార్ట్ అయ్యాక నెక్స్ట్ 2 వీక్స్ పాటు ప్రతిరోజు కూడా వాళ్ళకి అసైన్ అయిన టాస్క్ల మీద వర్క్ చేస్తూ వాటిని కంప్లీట్ చేస్తారు. మళ్ళీ 2 వీక్స్ అయిపోతుంది, మళ్ళీ కొత్త స్ప్రింటు, మళ్ళీ గ్రూమింగు, ఆ బ్యాక్లాగు, ప్లానింగు, ఆ విధంగా అనమాట. దట్స్ హౌ థింగ్స్ వర్క్. సో ప్రతి ఒక్కళ్ళు ఎలా అంటే ఇట్స్ రియలీ క్లియర్, నెక్స్ట్ 2 వీక్స్కి నేను ఈ టాస్క్ని డెలివర్ చేయాలి, దట్స్ ఇట్. సో దట్స్ హౌ ద ఓవరాల్ పిక్చర్ లుక్స్ లైక్. ఓకే సో అది 2 వీక్సా, 1 వీకా, లేకపోతే 1 డేయా, 3 డేసా ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే మోస్ట్లీ 2 వీక్సే పెడతారు. ఓకే సో ఆ డ్యూరేషన్ టీంకి మారుతూ ఉంటుంది, దాన్ని స్ప్రింట్ అంటారు. అండ్ రోజు ఏంటి అంటే ప్రతిరోజు కూడా స్టాండప్ ఉంటుందన్నమాట. ఓకే సో ఈ స్టాండప్లో ఏం జరుగుతుంది, ఆ స్పెసిఫిక్ ఎంప్లాయీ, ఆ స్పెసిఫిక్ టీమ్ మెంబర్ ఓకే ప్రస్తుతానికి ఇవాళ ఈ టాస్క్ మీద నా అప్డేట్ ఇది, నేను ఇంతవరకు పనిచేశాను. ఓకే ఆర్ ఒకవేళ నాకు లెట్సే ఈ టాస్క్లో ఈ బ్లాకర్ ఉంది, ఓకే నాకు దీంట్లో హెల్ప్ కావాలి, ఆర్ వేరే టీం మీద ఈ స్పెసిఫిక్ టాస్క్ బ్లాక్ అయి ఉంది, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ విత్ దాట్. సో ఈ విధంగా అప్డేట్స్, బ్లాకర్స్, ఇన్ఫర్మేషన్లు, రివ్యూ రిక్వెస్ట్లు అవన్నీ స్టాండప్లో జరుగుతాయి అన్నమాట. దాట్స్ హౌ స్టాండప్స్ వర్క్. సో ప్రతిరోజు కూడా ప్రతి టీంలోనూ స్టాండప్ ఉంటుంది. అండ్ ఆ స్టాండప్ యొక్క ముఖ్య ఉద్దేశం టు షేర్ అప్డేట్స్ విత్ ద టీమ్. అంటే ఏ పేస్లో మన స్ప్రింట్ రన్ అవుతుంది, అందరూ ఎలా పనిచేస్తున్నారు, మనం అనుకున్న టైంకి ఆ స్పెసిఫిక్ ఫీచర్ని, ఆ స్పెసిఫిక్ టాస్క్ని కంప్లీట్ చేయగలమా, డెలివర్ చేయగలమా. ఎందుకంటే ప్రతిసారి డెలివర్ చేసేస్తామని రూల్ లేదు. లెట్సే నేను ఒక స్పెసిఫిక్ టాస్క్కి 2 డేస్ పడుతుంది అని చెప్పి ఎస్టిమేట్ చేశాను. మేబీ ఎస్టిమేట్ చేసినప్పుడు 2 డేస్ పడుతుంది అని చెప్పినప్పుడు సరిగ్గా నేను కొన్ని స్పెసిఫిక్స్ని ఎస్టిమేట్ చేయలేదు. దానివల్ల ఏమవుద్ది, 2 డేస్ కాస్త 4 డేస్ పట్టింది అనుకుందాం. అప్పుడు ఏమైంది, బేసిక్గా అనుకున్న దానికంటే ఎక్కువైంది. సో కాల్అవుట్స్, డిస్కషను, అప్డేట్స్ ఇవన్నీ స్టాండప్స్లో జరుగుతాయి. సో దాట్స్ హౌ పీపుల్ వర్క్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ. ఏంటి 3 రకాల వర్క్స్ ఉంటాయండి, ఫీచర్ వర్క్, ఆపరేషనల్ వర్క్ అండ్ క్వాలిటీ వర్క్. సో ప్రతిసారి ప్రతి స్ప్రింట్ చెప్పాను కదా, ఆ ఫిక్స్ డ్యూరేషన్ ఆఫ్ విండో, ఓకే అందులో ఏం చేయాలి అని ముందే ప్లాన్ చేసుకుంటారు, దాని మీద వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ స్ప్రింట్లు ప్రతిరోజు కూడా
ఎవరి అప్డేట్స్ ఏంటో షేర్ చేసుకుంటూ ఉంటారు. దాట్స్ హౌ థింగ్స్ వర్క్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. ఓకే, ఒక ఐడియా వచ్చిందా? ఐడియా రాలేదు, ఈ పదం నాకు అర్థం కాలేదన్నా అంటే కమెంట్ చేయండి. ఐ హెల్ప్ యూ విత్ దట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.